జేటీవీ న్యూస్ స్వాగతం. పోటీ పరీక్షల శిక్షణలో పేరుగాంచిన నెల్లూరు కుట్టి కోచింగ్ సెంటర్ ను ఆదివారం తిరుపతిలోని వెస్ట్ చర్చి సమీపంలో వ్యవస్థాపకుడు లతీఫ్ కుట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్లుగా నెల్లూరు కుట్టి కోచింగ్ సెంటర్ ను నడుపుతూ ఎందరో అభ్యర్థులను పోటీ పరీక్షల్లో తీర్చిదిద్దామన్నారు. డీఎస్సీ, బీఈడీలో వేలాది మంది తమ విద్యార్థులను ఉపాధ్యాయులుగా మార్చిన ఘనత తమదేనన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయని, ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు విద్యా కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి నగరంలో సెంటర్ను ప్రారంభించడం తమకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం టీటీడీ, పోలీస్, పంచాయతీ కార్యదర్శి, బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో తమ ఫీజు తిరుపతి బ్రాంచ్ డైరెక్టర్ రామకృష్ణ, కో డైరెక్టర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు. కారణం అన్ని జిల్లాల్లోనూ బ్రాంచీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ క్లిక్ అయ్యేవారు అక్కడి నుంచి తీసుకొచ్చేది. వెంటనే చెప్పాలంటే అసలు బీఈడీకి, డిఎస్సీకి కోచింగ్ హోదా కల్పించింది కుట్టి కాలేజీ. అసలు ఫస్ట్ మెటీరియల్ రాసింది కుట్టి కాలేజీ. డిఎస్సీకి ప్రింటింగ్ మెటీరియల్ ఫస్ట్ తయారైంది కుట్టి కాలేజీ 2003లో. ఈ సంస్థ పునాదులు 30 ఏళ్ల నాటివండి. ఈ సంస్థ డైరెక్టర్ గా మా తరఫున రామకృష్ణ, ఎంఎస్సీ బీఈడీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ బీఈడీ, ఈయన డైరెక్టర్ గా వ్యవహరిస్తారు, కో డైరెక్టర్ గా ఈయన వ్యవహరిస్తారు. నేను ఎప్పుడైనా వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మా కంట్రోల్లో బ్రాంచ్ నడుస్తుంది. ప్రతిదీ హెడ్ ఆఫీస్ చేతుల ప్రకారం ఇక్కడ ఇది సొంతంగా నడపడానికి ఏం లేదు. అన్ని బ్రాంచెస్ కి ఒకే రకమైన ఫార్ములా, ఒకే రకమైన మెటీరియల్, ఒకే రకమైన స్టాఫ్, ఒకే రకమైన టైం టేబుల్ అరేంజ్మెంట్, ఒకే రకమైన ఎగ్జామినేషన్ అరేంజ్మెంట్, ఇవన్నీ ఒక ముందుగానే నిర్ణయించబడే పద్ధతులు జరుగుతాయి. ఎవరి ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. ఎవ్రీ బ్రాంచ్ షుడ్ బి కంట్రోల్డ్ బై హెడ్ ఆఫీస్. బీఆర్సీ సెంటర్ నెల్లూరు. ఇంకా ఈ అవకాశం మాకిచ్చి మీ పిల్లకాయలు చదువు చెప్పే అదృష్టం మాకు కలిగించి మమ్మల్ని ఆశీర్వదించి మాపై చల్లని కరుణ చూపాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని కూడా నేను ప్రార్థించుకుంటూ ప్రభుత్వ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఆల్ గవర్నమెంట్ కోచెస్ మనకి త్వరలో ఎస్ఐస్, కానిస్టేబుల్స్ వస్తున్నాయి. అట్టే టీటీడీ ప్రోగ్రామ్స్ అన్ని నియమాల దగ్గర మీకు ఎలాంటి ఏ సంబంధం లేదు. కానీ ఒకప్పుడు మారేది. మళ్ళీ ప్రశ్న వేశారు మా ఇచ్చారు, నేను ఇచ్చాను అప్పుడే. దానికి మా సంబంధం ఇచ్చేశారు. అతను లీజ్ పాలసీ. సార్, నా పేరు రామకృష్ణ అండి. చిత్తూరు జిల్లా కోటి బ్రాంచ్లకి సిఇఓగా. సో ఇక్కడ మనకు తిరుపతిలో ఇవాళ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం బ్యాంకింగ్ నందు అత్యధికంగా జాబ్స్ అనేటువంటి ఆ జాబ్స్ ని పేద ప్రజలందరికీ కూడా, పేద ప్రజల పిల్లలందరూ కూడా అవసరమయ్యే విధంగా వాళ్ళకి నాణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడం కోసం మనం ఇక్కడ నెల్లూరు కుట్టి అనేటువంటి దాన్ని తిరుపతిలో స్థాపించడం జరుగుతుంది. అలాగే త్వరలో వెలువడుతున్నటువంటి టీటీడీ జాబ్స్ అయితే ఏంటి, పోలీస్ కానిస్టేబుల్ అయితే ఏంటి, పంచాయతీ సెక్రటరీలు అయితే ఏంటి, ఏ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి ఏ నోటిఫికేషన్ వెలువడినా అది కుట్టి కోచింగ్ సెంటర్ నందు అత్యుత్తమ కోచింగ్ అనేటువంటి దానికి మనం ఒక చిన్న నిదర్శనంగా ఇక్కడ అత్యుత్తమైనటువంటి ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ సో పిల్లల యొక్క అభివృద్ధికి కృషి చేయడం కోసం నెల్లూరు కుట్టి బ్రాంచ్ను తిరుపతిలో ప్రారంభించారు.